హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ ది డార్కర్ సైడ్. మీరు ఒక సెన్సిటివ్ పర్సన్ అయితే ఈ వీడియోని స్కిప్ చేసేసేయండి. బికాస్ ఒక అమ్మాయిని ఎంతైతే టార్చర్ చేయకూడదో, ఎలా అయితే హింసించకూడదో అన్ని రకాలుగా ఈ వీడియోలో అమ్మాయిని టార్చర్ చేశారు, హింసించారు. సో మీరు ఒక సెన్సిటివ్ పర్సన్ అయితే ఈ వీడియో స్కిప్ చేసుకోండి. ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్దాం. years అయిన జుంకో ఫురోటో నవంబర్ 22, 1972 జపాన్లో మసాటా అనే ఒక ప్లేస్లో పుడుతుంది. ఈ క్రైమ్ జరిగినప్పుడు జుంకో ఒక హై స్కూల్ స్టూడెంట్. డైలీ స్కూల్ అయిపోయాక ఒక పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉండేది. అమ్మాయి చాలా అందంగా, చాలా బ్రిలియంట్గా, అందరికీ చాలా ఇష్టమైన అమ్మాయిగా ఉండేది. ఇలా తన లైఫ్ స్టడీస్తో, తన పార్ట్ టైం జాబ్తో చాలా హ్యాపీగా ఉన్న రోజులు అవి. అది నవంబర్ 25, 1988 నైట్. కరెక్ట్గా టైం 8:30 ఉంటుంది. జుంకో తన పార్ట్ టైం జాబ్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దాం అని తన సైకిల్ మీద ఇంటికి వెళ్తుంటే అక్కడ వెళ్ళే దారిలో నిలబడుకొని ఉన్న 4 అబ్బాయిలు తన సైకిల్ కింద పడేసి జుంకోతో గొడవ పడతారు. అదే టైంలో ఆ సైడ్ వెళ్తున్న వేరే అబ్బాయి గొడవ మొత్తం చూసి ఫాస్ట్గా వచ్చి అక్కడున్న ఆ 4తో గొడవ పడి వాళ్ళని భయపెట్టి వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు ఆ 4 అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వచ్చిన అబ్బాయి జుంకో సైకిల్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. అప్పుడే జుంకోకి తెలుస్తుంది వచ్చింది జుంకో వాళ్ళ క్లాస్మేట్ హిరోషి మియానో అని. ఈ హిరోషి మియానో జుంకోతో పాటు అదే స్కూల్లో చదువుతున్నాడు. హిరోషి మియానో నీతో మీ ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేయనా అని అడుగుతాడు. జుంకో కూడా తెలిసిన వాడని ఓకే చెప్తుంది. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తారు. జుంకో హిరోషి వస్తున్నాడని కొంచెం కూల్ అవుతుంది. అప్పుడు హిరోషి ఏం చెప్తాడంటే, మీ ఇంటికి వెళ్ళే ముందే పక్కనే మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి ఒకే ఒక బుక్ మాత్రం తీసుకొని వెళ్దాం అని చెప్తాడు. పాపం దీని తర్వాత తనకేం జరగబోతుందో అని కొంచెం కూడా ఐడియా లేని ఇన్నోసెంట్ అయిన జుంకో దానికి ఓకే చెప్తుంది. హిరోషి తీసుకొని వెళ్ళే ప్లేస్ ఒక మనిషి కూడా లేని స్టోర్ హౌస్. కొంచెం కొంచెంగా హిరోషి బిహేవియర్ మారుతుంది. జుంకో జుట్టు పట్టుకొని గట్టిగా ఆ స్టోర్ హౌస్లో పడేస్తాడు. ఇప్పుడు జుంకో మీద గట్టిగా కోపంగా అరుస్తూ, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయలేదంటే నాకు ఎకూసా గ్యాంగ్తో డీలింగ్స్ ఉంది, వాళ్ళకి చెప్పి నిన్ను మీ ఇంట్లో వాళ్ళని చంపించేస్తా అని అంటాడు. ఎకూసా గ్యాంగ్ అనేది జపాన్లో పెద్ద మాఫియా గ్రూప్. ఈ గ్యాంగ్ని చూసి భయపడిన మనుషులే ఉండరు జపాన్లో. ఈ హిరోషి చిన్నప్పటి నుంచి ఇలా చాలా వైలెంట్గా, అబ్నార్మల్గా ఉండేవాడు. ఒక ఏజ్ వచ్చాక ఎకూసా గ్యాంగ్తో టీం అయ్యి ఎన్నో క్రైమ్స్ చేశాడు. వాడు చదివే స్కూల్లోనే చాలామంది అమ్మాయిల్ని రేప్ చేశాడు. కానీ వీడు ఎకూసా గ్యాంగ్లో ఒక్కడని ఎవ్వరూ వీడి మీద ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇలా ఆ స్కూల్లో చదువుతున్న వీడికి జుంకో మీద ఒక ఇష్టం, క్రష్ వచ్చింది. జుంకోతో ఫిజికల్గా ఉండాలి అని మనసులో ఒక చెడు ఆలోచన పెంచుకుంటాడు. దీని గురించి జుంకోతో మాట్లాడినప్పుడు జుంకో ఇదంతా నాకు ఇష్టం లేదు, వద్దు అని చాలా పొలైట్గానే చెప్తుంది. ఎంత పొలైట్గా చెప్పినా అర్థం కాని ఈ వెధవకి జుంకో మీద ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ఇప్పుడు జుంకోని ఆ స్టోర్ హౌస్లో బెదిరించి అక్కడే జుంకోని రేప్ చేస్తాడు. దీని తర్వాత ఒక హోటల్కి తీసుకొని వెళ్ళిన వీడు అక్కడ కూడా జుంకోని చాలాసార్లు రేప్ చేస్తాడు. ఇప్పుడు కరెక్ట్గా టైం పొద్దున 3 అవుతుంది. హిరోషి దీని తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. వెంటనే తన 4 ఫ్రెండ్స్కి కాల్ చేసి జుంకోని ఏమేం చేశాడు అనేది ఏదో ఒక అవార్డ్ విన్ అయినంత గొప్పగా వాళ్ళకి చెప్తాడు. ఇదంతా విన్ని దాంట్లో ఒకడు, మనం జుంకోని మనతోనే పెట్టుకుందాం, అప్పుడే మనమే కాదు మన ఫ్రెండ్స్ చాలామంది దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాడు. వీళ్ళకి ఇదంతా ఏం కొత్త కాదు, ఇదే పని. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి, అమ్మాయిని టార్చర్ చేసి, రేప్ చేసి బోర్ కొట్టగానే వదిలేస్తారు. ఆ అమ్మాయిలు కూడా ఎకూసా గ్యాంగ్ మీద ఉన్న భయంతో ఎవ్వరికీ కంప్లైంట్ చేయకుండా సైలెంట్ అయిపోయేవారు.
జుంకోని తీసుకొని వచ్చిన అదే రోజు ఆల్రెడీ కిడ్నాప్ చేసి ఉన్న ఒక అమ్మాయిని వదిలేస్తారు. ఇప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవుతాడు హిరోషి. ఇదంతా చూస్తున్న జుంకోకి ఒక్క నిమిషం షాక్ అయిపోతుంది. ఎందుకంటే హిరోషి ఫ్రెండ్స్ వేరెవరో కాదు, జుంకోతో గొడవ పడిన ఆ నలుగురే. ఇప్పుడే జుంకోకి అర్థమవుతుంది హిరోషి వాళ్ళ నుంచి కాపాడినట్టు హెల్ప్ చేసి నమ్మించాడు అండ్ ఇదంతా టోటల్గా ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు అనేది జుంకోకి అర్థమవుతుంది. ఇప్పుడు జుంకో బ్యాగ్లో నుంచి ఒక నోట్ తీసి ఆ నోట్లో నుంచి పేపర్ తీసి జుంకో అడ్రస్ నోట్ చేసుకుంటారు. దాన్ని పెట్టుకొని జుంకోని, ఇదిగో చూడు నీ అడ్రస్ మా దగ్గర ఉంది, నువ్వు కానీ మేము చెప్పినట్టు చేయకపోతే మా నుంచి తప్పించుకోవాలి అని చూస్తే ఎకూసా ద్వారా నీ పేరెంట్స్ని మాత్రమే కాదు నీ తమ్ముడిని అని ఒక్కరిని కూడా వదలకుండా చంపించేస్తాం అని బెదిరిస్తారు. ఇప్పుడు ఆ పార్క్లో నుంచి జుంకోని హిరోషి ఫ్రెండ్స్లో మినాటా అనే వాడి ఇంటికి తీసుకొని వెళ్తారు. ఆ ఇంట్లో మినాటా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండేవాళ్ళు. కానీ ఈ ఇల్లు ఈ గ్రూప్కి ఒక చిల్ ఏరియాగా, హ్యాంగింగ్ స్పాట్గా ఉండేది. దీని తర్వాత హిరోషి ఏం ప్లాన్ చేస్తాడంటే, ఒకవేళ మినాటా వాళ్ళ పేరెంట్స్కి జుంకో మీద డౌట్ వస్తే జుంకోని మినాటా గర్ల్ ఫ్రెండ్గా నటించమందాం అని అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మినాటా వాళ్ళ పేరెంట్స్ ఏం పట్టించుకోరు. ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఏదో చేస్తున్నారు అని తెలిసినా ఏం పట్టించుకోరు. ఎందుకంటే పేరెంట్స్కి కొడుకుని చూసి భయంగా ఉండేది. ఈ భయం ఎందుకంటే మినాటా హిరోషి ఫ్రెండ్షిప్, హిరోషి ఎకూసాతో ఉండే కనెక్షన్ వల్ల. దానివల్ల పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని వాళ్ళు ఏం పట్టించుకోరు. అలా వాళ్ళు పట్టించుకోకపోవడంతో గర్ల్ ఫ్రెండ్గా నటించడం కూడా ఏం అవసరం లేదని చాలా ఫ్రీగా ఇంట్లో ఉండడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అదే టైంలో స్కూల్ అయిపోయి పార్ట్ టైం జాబ్కి వెళ్ళిన వాళ్ళ అమ్మాయి జుంకో ఇంకా ఇంటికి రాలేదని జుంకో వాళ్ళ పేరెంట్స్ నవంబర్ 27 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేస్తారు. పోలీసులు కూడా వెంటనే ఒక టీంని ఫామ్ చేసి వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇలా పోలీసులు జుంకోని వెతుకుతున్నారు అని తెలుసుకున్న హిరోషి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా భయపడిపోతారు. ఎలా అయినా పోలీసులు జుంకోని ట్రాక్ చేసి మనం ఉన్న ఇంటిని కనిపెట్టేస్తారేమో అని ముందే వాళ్ళని ఆపాలి అని ఒక ఐడియా ఇంప్లిమెంట్ చేస్తారు. జుంకో ఫ్రోటోని భయపెట్టి బెదిరించి తన దగ్గరే కాల్ చేపించి, అమ్మా నేను సేఫ్గానే ఉన్నా, నేను ఇల్లు వదిలి వచ్చేసా, నా ఫ్రెండ్స్తోనే హ్యాపీగా ఉన్నా, నా గురించి మీరు భయపడద్దు, నన్ను వెతకద్దు అని చెప్పేలాగా చేస్తారు. వెంటనే ఈ పోలీస్ సర్చ్ని కూడా స్టాప్ చేసేయండి, నేను బాగానే ఉన్నా అమ్మా అని చెప్పిస్తారు. 3 సార్లు ఇలా చెప్పాక జుంకో వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే, జుంకో హ్యాపీగానే ఉంది అని అనుకొని పోలీసులని వెతకడం స్టాప్ చేసేయండి అని చెప్తారు. కానీ జుంకోకి వచ్చే 44 రోజులు ఎంత నరకంగా ఉండబోతుందో, పాపం తను ఎంత నరకం అనుభవించబోతుందో అనేది జుంకోకి అప్పుడు తెలియదు. ఇప్పుడు ఇంకా తనని ఎవ్వరు వెతకరు, తను ఎక్కడుందని ఎవ్వరు పట్టించుకోరు అని తెలుసుకున్న హిరోషి అండ్ వాడి ఫ్రెండ్స్ జుంకోని ఒక బొమ్మలాగా అనుకొని ఏమేం చేయకూడదో అన్నీ చేయడానికి ఏమాత్రం మానవత్వం లేకుండా మృగాల్లాగా తయారయ్యారు. ఒక రోజుకి జుంకోని చాలా అంటే చాలాసార్లు భయంకరంగా కొట్టేవాళ్ళు. ఒక రోజుకి లెక్కలేనన్ని సార్లు రేప్ చేసేవాళ్ళు. 44 రోజుల్లో కనీసం అంటే 500 సార్లు కంటే ఎక్కువ జుంకోని రేప్ చేశారు. జుంకో ఫ్రోటోని చేతులు కాళ్ళు కట్టేసి ఒక పంచింగ్ బ్యాగ్ లాగా ఆడుకునేవాళ్ళు. జుంకోని కింద పడుకోబెట్టి ఐరన్ వెపన్స్ని జుంకో పై నుంచి వేసేవాళ్ళు. జుంకో కడుపు పైన ఇలా చాలాసార్లు వేసి జుంకో నొప్పితో అల్లాడుతుంటే అది చూసి సైకో ఆనందం ఫీల్ అయ్యేవాళ్ళు. సిగరెట్స్తో, క్యాండిల్స్తో, లైటర్స్తో లెక్కలేని సార్లు కాల్చేవారు. ఒకడు జుంకో తల గట్టిగా పట్టుకుంటే ఇంకొకడు ఆ తలపైన ఎగిరెగిరి కాళ్ళతో తొక్కేవాడు. ఇలా జుంకో తలలో నుంచి రక్తం ముక్కులో క్లాట్ అయ్యి ఊపిరి తీసుకోలేక నోటితో ఊపిరి పీల్చుకునేది. ఇది మాత్రమే కాకుండా ఫిజికల్గా, సెక్షువల్గా ఎంత టార్చర్ చేయాలో దానికి మించి టార్చర్ చేశారు. క్యాండిల్ వ్యాక్స్ని ఎక్కడెక్కడ వేయకూడదో అక్కడంతా ఆ వ్యాక్స్ పోసి జుంకో అల్లాడేది చూసి ఆనందపడ్డారు. 1 వారం ఇలా చేశాక వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మీ వల్ల ఏం చేయగలుగుతారో అది చేసుకోండి, మీ ఇష్టం అని చెప్తారు. 100కి పైగా అబ్బాయిలు జుంకోని రేప్ చేశారు. దాంట్లో కొంతమంది అమ్మాయిలు కూడా వచ్చి జుంకోని టార్చర్ చేసేవాళ్ళు. వాళ్ళలాగే జుంకో కూడా ఒక అమ్మాయి అనేది మర్చిపోయి
చాలా అంటే చాలా బ్రూటల్గా జుంకోని టార్చర్ చేసేవాళ్ళు. వచ్చిన అబ్బాయిల్లో ఇవంతా చూసి ఒకడు ఏం చెయ్యలేక ఇదంతా వాళ్ళ అన్నతో చెప్తాడు. వాళ్ళన్న ఇలా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తున్నారు అని ఇంటి అడ్రస్తో పాటు పోలీసులకు ఇచ్చి కంప్లైంట్ రైజ్ చేస్తాడు. వెంటనే పోలీసులు కూడా ఆ అడ్రస్లో ఉన్న ఇంటికి చెక్ చేయడానికి వెళ్తారు. దీని తర్వాత జుంకోకి ఏం జరిగింది, వాళ్ళు జుంకోని ఇలా చేయడానికి రీజన్ ఏంటి అనేది పార్ట్ 2 వీడియోలో డే ఆఫ్టర్ టుమారో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్.